మొట్టమొదలుగా మనందరి గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ గురువుల పాదపద్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, గురుమాత స్వర్ణమాల పత్రిజీ అమ్మ పాదపద్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, బ్రహ్మర్షి తటవర్తి వీరరావు సారు, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మ పాదపద్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ, జూమ్‌లో పాల్గొన్న అందరి ఆత్మబంధువుకు, రాధాకృష్ణ సార్‌కు, సుధాకర్ సార్‌కు అందరికీ అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ మరి ఎంతో పుణ్యఫలము, శ్రద్ధ, భక్తి, వినయము, ఆసక్తి, తపన, నిష్ఠ, ఏకాగ్రత ఇవన్నీ ఉన్న వాళ్ళకే ఈ ఒక సాధనా మార్గానికి, ఈ ఒక ధ్యాన మార్గానికి రావడానికి సాధ్యమవుతుంది. ఒక మానవుడు మాధవుడుగా కావాలన్నా, నరుడు నారాయణుడు కావాలన్నా, పశువుగా జీవించేవాడు పశుపతి కావాలన్నా, సామాన్యుడు అసామాన్యుడు కావాలన్నా, అజ్ఞాని జ్ఞాని కావాలన్నా, ఇవన్నీ కావాలంటే సరైన ఆధ్యాత్మిక మార్గానికి రావాలి. సరైన ధ్యానాన్ని చేయాలి. మరి ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. సత్యమేమిటో, అసత్యమేమిటో, నిత్యమేది, అనిత్యమేది, శాశ్వతం ఉండేది ఏది, అశాశ్వతమైనది ఏది, ఏది నిజం, ఏది అపనిజం అనే విచక్షణ జ్ఞానం మనము తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకుంటాము? బుద్ధి వికసిస్తే, జ్ఞానం అంకురిస్తే అప్పుడు మనకు తెలుస్తాది. జ్ఞానం రావాలన్నా, బుద్ధి వికసించాలన్నా, మన జన్మ ప్రణాళిక ఏమిటి అని తెలుసుకోవాలన్నా, మరణానంతరం జీవితం అనేది ఒకటి ఉంది అని తెలుసుకోవాలన్నా, మనం ఇహలోకవాసిలా, మనం పరలోకవాసిలా అనేది తెలుసుకోవాలన్నా, మన అనుభవంలోకి రావాలన్నా ధ్యానం ఒకటే శరణం కావాలి. ధ్యానానికి మనం శరణం కావాలి. ఎప్పుడైతే మనం తీవ్రంగా ధ్యాన సాధన చేస్తామో, మనము దేహం కాదు, మనం ఆత్మలం అని మనం అనుభవంలోకి తెచ్చుకుంటాము. అప్పటి నుంచి మన జీవిత ఒక శైలి మారతాది. మన మాట, మన ఆలోచన, మన ఆహార విధానాలు, మన పనులు అన్నీ మారతాయి. అప్పుడు స్వార్థంగా ఉంటే నిస్వార్థం అవుతాము. అప్పుడు అజ్ఞానంలో ఉంటే జ్ఞానులవుతాము. సత్యం వైపు ప్రయాణిస్తాం. శాశ్వతమైన పనులే మనం చేస్తాం. మనకి ఆత్మకి లాభమొచ్చే పనులకే ఎక్కువ ఆసక్తి చూపిస్తాం.
కారణము దేహం అశాశ్వతం. ఆత్మ శాశ్వతం. మరి నేను చేసే పనులు దేహానికి లాభం వస్తుందా? ఆత్మకి లాభిస్తాయా? అని ఆలోచిస్తాము. అప్పుడు మరణం తర్వాత ఇంకొక జీవితం ఉంది. అనేక లోకాలున్నాయి. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. మన గురుగారు ఎప్పుడూ చెప్తుంటారు. కబీర్ సందేశం గురించి. మనం తెలుసుకొనిండవే ఇంకొకసారి మనం మననం చేసుకుంటాం. 7 ఊర్ధ్వలోకాలు యావి? భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, జనాలోకం, మహాలోకం, తపోలోకం, మరి సత్యలోకం. 7 అధోలోకాలు యావి? అతల, వితల, సుతల, తళాతళ, రసాతళ, మహాతళ, పాతాళ అనే 7 అధోలోకాలు. 7 శరీరాలు. అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము, మరి విశ్వమయ శరీరము, మరి నిర్వాణమయ శరీరము. 7 లోకాలు, 7 అధోలోకాలు, 7 శరీరాలు, మరి 7 చక్రాలు. మూలాధారం, స్వాదిష్టం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, మరి సహస్రారం. అడిగితే ఇంకా ఎక్కువ రాలేదంటే అందుకోసమే ఇవి 7 చక్రాలని చెప్పచ్చు. ఇప్పుడు మనము ఇన్నోటు మనకి తెలుకోకుండేవి ఉన్నాయి. మరి నేను నాస్తికుడైతే కనిపించే దేహమే నేను అనుకుంటుంటే, కనిపించే ఈ సృష్టి ఒకటే నిజం అనుకుంటుంది. కనిపించినవి 7 లోకాలు, 7 అధోలోకాలు, 7 చక్రాలు, 7 శరీరాలు. ఇవన్నీ ఉన్నాయా? లేవా? అంటే ఇవి ఉన్నాయి. ఇవి ఎప్పుడు మనకి అనుభవంలోకి వస్తాది? ఒక సద్గురుని చెప్పిన సాధనా మార్గాన్ని, జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం అనుసరిస్తామో కనిపించనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. కనిపించేవి కొన్నే, కనిపించేవి చాలా ఉన్నాయి. ఇది కంటికి కనిపించేదే పెద్దది అనుకుంటున్నాం. కానీ కనిపించిన లోకాలు కోటాను కోట్లు ఉన్నాయి. మనం తెలుసుకునింది ఘోరంతా, తెలుసుకోవాల్సింది కొండంత. అశాశ్వతమైనది సత్యం అనుకుంటున్నాం. శాశ్వతమైనది అసత్యం అనుకుంటున్నాం. ఇది మనము అనుభవంలోకి రావాలి అంటే ఎంత జ్ఞానం పెంచుకోవాలి? ఎంత సాధన చేయాలి? ఎంత సమయాన్ని మనము ఆధ్యాత్మికానికి ఉపయోగించుకోవాలి? నేను చేస్తున్న పనులు కరెక్ట్ ఉన్నాయా? నేను ఆలోచిస్తున్న ఒక విధానం కరెక్ట్‌గా ఉందా? మనము ఆలోచించాలి. ఎప్పుడైతే కనిపించని లోకాలు ఉన్నాయి. నేను ఒక పూర్ణాత్మ నుంచి విడవడిన ఒక అంశాత్మని. ఈ అంశాత్మ పూర్ణాత్మగా మారాలి.
అంటే నేను ఏం చేయాలి? అంటే గురువులు ఎప్పుడు మనకి చెప్తుంటారు. మన పర్పస్ ఎప్పుడు మనకి ఎండ్ అయ్యేదంటే పూర్ణాత్మ లేకపోతే మూలాత్మ నుంచి, లేకపోతే పరమాత్మ నుంచి విడివడిన ఒక అంశాత్మ. ఈ అంశాత్మ పరమాత్మగా మారాలి. అప్పుడే మనం వచ్చిన పర్పస్ ఎండ్ అవుతాది. అంతటి వరకు పునరపి జననం, పునరపి మరణం. ఎప్పుడైతే తన్ను తాను తెలుసుకొని, తాను తెలిసిన జ్ఞానాన్ని అందరికి 10 మందికి పంచిపెడతాడో వాళ్ళే పరమాత్ముడు. ఇక్కడ తన్ను తాను తెలుసుకునేది ఆత్మ జ్ఞానం అంటాము. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచేది బ్రహ్మ జ్ఞానం అంటాం. తానేదైతే తెలుసుకున్నాడో, ఏదైతే అనుభవంలోకి తెచ్చుకున్నాడో, ఆ జ్ఞానాన్ని 10 మందికి అందించడం నిస్వార్థంగా, నిష్కామంగా, ఫలాపేక్ష రహితంగా చెప్పడం, జ్ఞానాన్ని బోధించడం. ఇక్కడ భూమండలంలో హైయెస్ట్ వర్క్ ఏదయ్యా అంటే జ్ఞానాన్ని నేర్చుకోవడం, జ్ఞానాన్ని పంచడం. ఇది పరమాత్మ పని. ఇక్కడ గురుగారు ఒక మాట చెప్తారు. చాలా ఇంపార్టెంట్. ఒక పరమాత్మ లక్షణం ఏమయ్యా అంటే ధ్యానాన్ని నేర్చుకోవడం, నేర్చుకున్న ధ్యానాన్ని అభ్యాసించడం, అభ్యాసించిన ధ్యానాన్ని చెప్పడం, మరియు ఆ ఒక్క ధ్యానాన్ని ప్రచారం చేయడం. పరమాత్మన పని ఏమయ్యా అంటే ధ్యానాన్ని నేర్చుకోవడం, అభ్యాసించడం, చెప్పడం, ప్రచారం చేయడం. ధ్యానము, జ్ఞానము. ఇది ఎవరైతే చేస్తున్నారో పరమాత్ములు అని గురుగారు ఎప్పుడూ చెప్తుంటారు. సరైన ధ్యానం, సత్య జ్ఞానం. ఇది ఎప్పుడైతే మనం నేర్చుకొని పంచుతూ పోతామో జన్మ సఫలీకృతమైందని అర్థం. గురుగారు ఇంకా చెప్తుంటారు. మనం ఒక సత్యలోకంకి పైన మళ్ళా జన్మ తీసుకుంటుంటాం. ఎందుకంటే మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఒక్కరినైనా గాని నేర్పించకపోతే, ఒక్కరినైనా గాని మనలాగా తయారు చేయకపోతే వాళ్ళు మరలా జన్మ తీసుకుంటారు. తన కోసం మాస్టర్ నేర్పించే జన్మలు అని గురువుగారు ఎప్పుడు చెప్తుంటారు. ఇక్కడ జనలోకం కింద ఉండేవాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటుంటారు. జనలోకం, మహాలోకం, జనలోకం పైన ఉండేవాళ్ళు మహాలోకం, తపోలోకం, సత్యలోకం ఉండేవాళ్ళు ఎప్పుడు నేర్పిస్తుంటారు. మనం నేర్చుకునే వాళ్ళ, నేర్పించే వాళ్ళ మనకి మనము సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేర్చుకుంటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. టీచింగ్ ఈజ్ ఏ బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మనం ఎప్పుడైతే టీచ్ చేస్తుంటామో ఎంతో తెలుసుకుంటుంటాం. తెలుసుకొని ఎంతో చెప్తుంటాం. అక్కడ నేర్చుకుంటూ ఉండాలి, ఇక్కడ చెప్తూ ఉండాలి. అలా వస్తుంటది, ఇలా చెప్తూ ఉంటాం. ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి. ఎంత తెలుసుకుంటామో అంత చెప్పాలి. మరి ఇక్కడ మనము ఇంకా లోతుగా ఆలోచిస్తే భూలోకం పైనున్న ఒక లోకం భువర్లోకం. అక్కడ ఎవరెళ్తారు? అక్కడ ఎవరు ఆ లోకానికెళ్తారయ్యా అంటే భూలోకంలో
చానా, హింస, స్వార్థం, తన కోసం జీవించడం, మాంసభక్షణ చేసేవాళ్ళు భూవర్లోకానికెళ్తారు. కొద్దిగా పాపాలు, పుణ్యాలు ఉండేవాళ్ళు భూవర్లోకానికెళ్తారు. ఇక స్వర్గలోకానికి ఎక్కువ సేవ, దాన ధర్మాలు చేసినోళ్ళు స్వర్గలోకానికెళ్తారు. ఇక్కడ జనలోకంలో కొంచెం వేదాలు, శాస్త్రాలు, జ్ఞానం పెంచుకున్న వాళ్ళు జనలోకానికెళ్తారు. మహాత్మా గాంధీజీ, మదర్ తెరేసా ఇలాంటి మహాత్ములు మహాసేవ ఇక దేశానికి ఎంతో సేవ చేసినారు. మహాత్మా గాంధీజీ దేశానికి స్వాతంత్రం తెచ్చారు. మదర్ తెరేసా ఎంతో సేవ చేశారు. కుష్ఠరోగులకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ యోగక్షేమం చూశారు. అలాంటి మహాసేవ చేసినోళ్ళు భూవర్లోకం దాటి, స్వర్గలోకం దాటి, జనలోకం దాటి మహాలోకానికెళ్తారు. ఇంకా భూలోకంలో ధ్యానం చేసినోళ్ళు, ధ్యానం చేస్తుంటారు. వాళ్ళు పరిపూర్ణ అయినరు. వాళ్ళు పరిపూర్ణ జ్ఞానాన్ని పొందిండరు. ఇంకా చేస్తున్నప్పుడే వాళ్ళ ఆయుష్ తీరిండొచ్చు. లేకపోతే యోగ భ్రష్టులుగా అయ్యుండొచ్చు. ఈ ఆధ్యాత్మిక మార్గానికి వచ్చి మధ్యలో మళ్ళా ప్రాపంచిక మాయానికి చిక్కుకొని ప్రాపంచిక పనులు చేస్తుంటారు. లేకపోతే ధ్యాన మార్గానికి వచ్చి ఆయుష్ తీరింటది. ఆయుష్ ముగిసిపోయింటది. డెత్ అయింటారు. అలాంటి వాళ్ళు కావచ్చు, యోగ భ్రష్టులైన వాళ్ళు కావచ్చు. వాళ్ళు ఎక్కడెళ్తారయ్యా అంటే భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం, జనలోకం, మహాలోకం దాటి తపోలోకానికెళ్తారు. ధ్యానం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు, ధ్యానం అంటే తపస్సు. వాళ్ళు తపోలోకానికెళ్తారు. చూడండి ఎంత భాగ్యం. భూలోకంలో ధ్యానం చేసేవాళ్ళు ఎంత హైయెస్ట్ శ్లోకానికెళ్తున్నారని అర్థం చేసుకోవాలి. దానికోసము ఇక్కడ భూలోకంలో ధనముంటే వాల్యూ ఇస్తారు. పరలోకంలో జ్ఞానం ఉంటే వాల్యూ ఇస్తారు. ధనం అశాశ్వతం. ఐశ్వర్యం అశాశ్వతం. జ్ఞానం శాశ్వతం. ఆ జ్ఞానానికే ఎక్కువ వాల్యూ ఉంటాది పరలోకంలో. ఏంటయ్యా జ్ఞానం అంటే? జ్ఞానం అంటే నేను దేహాన్ని కాదు, నేనొక ఆత్మని అని తెలుసుకున్నవాళ్ళు. ఈ ఆత్మ కోసమే పనులు చేసినవాళ్ళు. ఆత్మ లాభాని కోసమే పనులు చేసినవాళ్ళు. ఆత్మ పనులంటే ఏమి? ముక్తి పనులు అంటే ఏమి? ఆత్మ కర్మలంటే ఏమి? తెలుసుకోవాలి. ఆత్మకి లాభించే పనులే ఆత్మ కర్మలు. లేకపోతే ముక్తి కర్మలు, మోక్ష కర్మలు అని చెప్పుకోవచ్చు. ఏమి మోక్ష కర్మలు, ముక్తి కర్మలు, ఆత్మ కర్మలు అంటే ధ్యానం చేయడం. ధ్యానం చేస్తే ఆత్మానికి లాభం. ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానం వస్తది. అనుభవైక జ్ఞానం వస్తది. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలే చదవాలి. దేహానికి, మనసుకి సమాజికంగా ఆ పుస్తకాలు చదివితే మనకేమీ ఆత్మకి లాభించదు. ఆత్మకి లాభించే పుస్తకాలు యావి? ఆత్మ జ్ఞానానికి సంబంధించే పుస్తకాలు చదవాలి. మరి ఆత్మకి లాభించే పనులు ఇంకా ఏవి? సజ్జన సాంగత్యం. సత్యాన్ని అనుభవంలో తెచ్చుకున్న జ్ఞానులు, సజ్జనులు వాళ్ళతో సాంగత్యం చెయ్యడం. ఇది ఆత్మకి లాభం వస్తది. ఇంకా సేవలు ఏవైతే మనం ధ్యానం నేర్చుకున్నామో, ఏమైతే మనం జ్ఞానం పొందున్నామో పుస్తకాలు చదివి, ఏమైతే సజ్జన సాంగత్యం చేసి జ్ఞానం పొందున్నామో, ఆ 3 చెప్పడం. ఈ ఆత్మ సేవలు చేయడం. తెలిసింది జ్ఞానం పంచడం, నేర్పించడం. ఇవన్నీ
ఆత్మానికి లాభం వచ్చేది. ఈ కర్మలు ముక్తి కర్మలు, మోక్ష కర్మలు అంటారు. ఈ కర్మలు ఎవరైతే చేస్తారో వాళ్ళు తపోలోకానికి వెళ్తారు. ఇంకా నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచిపెడితే తనలాగా ఒక్కరినైనా గాని తయారు చేస్తే వాళ్ళు సత్యలోక వాసులు. శాశ్వతమైన పరమపద సోపాన లోకాన్ని పొందుతారు. ఇంకొకటి చాలా అద్భుతమైన శ్లోకం ఉంది. వేదాల్లో చెప్పింది ఏమంటే త్వమేవ విదిత్వాతి మృత్యుమేతి న్యన్యః పంథా విద్యతే నాయః. అంటే దేవోత్తమమైన పరమ పురుషుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, దేవోత్తమమైన పరమ పురుషుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి జన్మ చక్రాల నుంచి విడుదల అవుతారు. ఎవరైతే దేవోత్తమమైన పరమ పురుషుణ్ణి ఆశ్రయిస్తారో జన్మ చక్రాల నుంచి విడుదల పొంది దుఃఖ రాహిత్య స్థితిని పొంది పరమ పద సోపానమైన సత్యలోకాన్ని, ఆ దైవలోకాన్ని పొందుతారు అని ఈ యొక్క వేదాల్లో ఈ శ్లోకం ద్వారా మనకి చెప్పారు. త్వమేవ విదిత్వాతి మృత్యుమేతి న్యన్యః పంథా విద్యతే నాయః. అంటే ఒక్కసారి మనం చెప్పుకుంటాం. చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దేవోత్తమమైన పరమ పురుషుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి జన్మ చక్రాల నుంచి విడుదల పొంది దుఃఖ రాహిత్య స్థితిని పొంది పరమ పద సోపానమైన సత్యలోకాల్లో నివాసిస్తాడు, శాశ్వతంగా అక్కడ ఉంటాడు అని వేదాల్లో గాని భగవద్గీతలో గాని చెప్పబడింది. ఇది నేను చెప్పింది కాదు, ఒక ఋషులు రాసినది, ఒక యోగీశ్వరులు రాసిన సందేశం, ఒక శ్లోకం ఇది. అంటే దేవోత్తమమైన పరమ పురుషుడంటే ఎవరు? చాలా మంది విగ్రహమే దేవుడు అనుకుంటున్నారు. గుడిలో ఉన్న విగ్రహమే దేవోత్తమైన పరమ పురుషుడు అనుకుంటున్నారు. మొదలు నేనంటూ అలాగే ఉంటి. ఒక 4 సార్లు పండరీపుర పాదయాత్రకి వెళ్ళాను. ఒక 4 సార్లు అయ్యప్ప స్వామికి శబరిమలకి వెళ్ళింటి పాదయాత్ర చేసి. అయినా నాలో తృప్తి ఉండలేదు. అసంతృప్తే ఉండే. నాలో ఏమి చేంజెసే ఉండలేదు. నేను మొదలుగా మాంసాహారి తింటుంటి. కులంలో వైశ్యస్ అయినా కూడా వ్యాపారం పోయినప్పుడు మాంసాహారి తింటుంటి. ఎప్పుడో ఒకసారి డ్రింక్ కూడా చేసింటి. చాలా స్వార్థము, అసూయ అన్నీ నాలో ఉండే. కోపము ఇవన్నీ ఉండే. ఎందుకు? నేను అన్ని సార్లు పండరీపురికి వెళ్ళాను. అన్నిసార్లు శబరిమలకి వెళ్ళినాను. 4 లక్షలు, 5 లక్షలు శ్రీరామ కోటి రాశాను. అయినా కూడా నాలో ఏమి పరివర్తన చెందలేదు. ఎందుకు? దేవోత్తమైన పరమ పురుషునే కదా, నేను విగ్రహాన్నే కదా ఆశ్రయించింది. పరివర్తన చెందదు కదా, నేను చేంజ్ కావచ్చు కదా. అయినా నాలో హింస అలాగే ఉంది. ఎందుకంటే విగ్రహం అనేది దేవుడు కాదు. విగ్రహం అనేది అసత్యం. సత్యము ఎప్పుడు మార్పు చెందదు. అసత్యం మార్పు చెందుతూ ఉంటాది. చూడండి, ఈ దేహము తల్లి గర్భంలో ఉన్నాడు, పిండంగా ఉండే. మళ్ళా ఒక 9 నెలలు శిశువుడుగా అయ్యాడు, పుట్టాడు, శిశువుడుగా ఉన్నాడు. ఆమెటికి బాలకుడు, ప్రౌఢ, యువకుడు, ప్రౌఢ, వృద్ధాప్య, లాస్ట్‌కి డెత్ అవుతాడు. అంటే ఈ శరీరము చేంజ్ అవుతాంది. మారేది ఇది శరీరం. అంటే అశాశ్వతము.
ఒక రాయి చూసుకోండి ఫస్టు ఒక కొండలో ఉండే. ఆ కొండలో ఒక శిల్పి ఏం చేస్తాడు, ఒక చిన్న రాయి తీసుకొని ఒక ఇంతలా రాయి తీసుకొని వాడు శిల్పి కెత్తుతూ ఉంటాడు. కొడుతూ ఒక ఆకారం చేస్తాడు. గుండ్రంగా ఉండే రాయి శిల్పిగా మారింది. అంటే పరివర్తన చెందింది. అంటే అశాశ్వతం. ఏదైతే సృష్టిలో చేంజ్ అవుతూ ఉంటాదో అదంతా అశాశ్వతం. అంటే అది సత్యం కాదు. సత్యం అనేది ఎప్పుడు మార్పు చెందదు. అది శాశ్వతంగా ఉండేది. అదే భగవంతుడు. మళ్ళీ ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ వేమన చెప్పారు కదా! కృష్ణుడు చెప్పాడు కదా! విగ్రహం అసత్యమని. మనం అదే అనుకుంటున్నాం. ఇక్కడ కృష్ణుడు ఏం చెప్పాడంటే, మన గురుగారు ఎప్పుడూ చెప్తుంటారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ్రయ స్థితః. అహం ఆదిత్య మధ్యంత్య భూతానాం అంతమేవ చ స్థితః. అర్జున, నేను శరీరాన్ని కాదయ్యా. నేనొక ఆత్మని. సర్వభూతాశ్రయ స్థితః. సకల చరాచర జీవరాశిలో హృదయ మందిరంలో నేను కొలువై ఉన్నాను. ఎలాగా? ఒక ఆత్మ రూపంలో. ఆది, మధ్య, అంత్యమైన గూడా నేను ఉంటాను. నేను నశించిన పోను. శాశ్వత పదార్థాన్ని. నాకి పుట్టుక లేదు. నా జాయతే నా గచ్చతే. ఆత్మకి పుట్టుక లేదు. చావు లేదు. ఎప్పుడూ శాశ్వతమైనగా ఉండేవాడు. అదే నేను. మరి ఆయన్ని ఆశ్రయించే విధానం ఎలాగా? ఆ దేవోత్తమమైన పరమ పురుషుడైన పరమాత్మని ఆశ్రయించడం ఎలాగా? ఆశ్రయించడం ఎలాగంటే 2 చేతులు క్రాస్ చేసుకోవాలి. కళ్ళు ముచ్చుకోవాలి. సహజంగా శ్వాస మీద ధ్యాస పెట్టాలి. గురుగారు ఇంకోటి చెప్తుంటారు. మానవుడు 3 కలిపి మానవుడు. స్థూలము, సూక్ష్మము, కారణము. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. అంటే దేహము, మనస్సు, ఆత్మ. 3 కలిపి మానవుడు. ఇప్పుడు మనము కళ్ళు ముచ్చుకుంటాం. ఏమవుతది? దేహ భ్రాంతి పోతది. అక్కడ దేహం, శరీరం కనబడదు. మాయమైపోతది. ఇంకేముంది ఇక్కడ? మనస్సు, సూక్ష్మ శరీరము. దాన్ని మనస్సు అనొచ్చు. ఆ మనస్సు మనం ఏం చేస్తాం మనసుతో? మన గురుగారు చెప్పారు కదా! శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస, నిశ్వాసని గమనిస్తూ ఉంటాం అంతే. ఆలోచనలొస్తే కట్ చేస్తాను. శ్వాస మీద ధ్యాస పెడతాను. మళ్ళా ఆలోచనొస్తాయి. మళ్ళా కట్ చేస్తాను. మళ్ళా శ్వాస మీద ధ్యాస పెడతాను. అప్పుడేమవుతాది? మనస్సు పని చెయ్యని స్థితికి చేరుకుంటాము. ధ్యానం అంటే ఏమిక్కడ? నోరు మౌనంగా ఉండాలి. మనసు శూన్యంగా ఉండాలి. దాని పేరే ధ్యానం అని చెప్పారు. ఇప్పుడు నోరు ఏమైంది? మౌనంగా ఉంది. మనసు ఏమైంది? ఆలోచన రహిత స్థితికి చేరుకొనింది. ఎప్పుడు? శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు. మనసు పని చేయని స్థితి. ఎవరున్నారిక్కడ? సాక్షాత్ పరబ్రహ్మ. ఆత్మ. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరకిన అధికమైన వాడే ఆ పరబ్రహ్మ. ఆ భగవంతుడు. ఆయనే ఆత్మ. ఆయన్ని ఆశ్రయిస్తున్నట్లు మనం ధ్యానంలో ఉంటాం. ఇది ఇప్పుడు ఈ యొక్క శ్లోకంలో చెప్పారు కదా! ఏమని? త్వమేవ విదిత్వాతి మృత్యుమేతి న్యన్యః పంథా విద్యతే నాయః. అంటే దేవోత్తమమైన పరమ పురుషుణ్ణి, అంటే ఈ ఆత్మని, ఈ దేహంలో ఉన్న ఆత్మని ఎవరైతే ఆశ్రయిస్తారో జన్మ చక్ర రాహిత్య స్థితిని పొందుతాడు. పునరపి జననం, పునరపి మరణం ఆయనకుండదు. జన్మ చక్రాల నుంచి విడుదలవుతాడు. పరమపద శాశ్వతమైన సత్యలోకాన్ని చేరుకుంటాడు. దుఃఖ రాహిత్య స్థితిని పొందుతాడు అని ఈ యొక్క ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో చెప్పబడింది. మనం అదే ఆశ్రయిస్తున్నాము. ఈ భగవంతుడినే ఆశ్రయిస్తున్నాం. ఎవరైతే సరైన ధ్యానాన్ని,
జ్ఞానాన్ని పొందుతూ దీన్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళకి జన్మరాహిత్య స్థితిని పొందుతారు అని భగవద్గీత ఉపనిషత్తులో చెప్పబడింది. మరి మనము అదే చేస్తున్నాం. అంటే ఎంత మహత్తరమైన పని మనం చేస్తున్నాం. ఈ ఒక్క ధ్యానాన్ని, సత్యాన్ని ఆశ్రయిస్తున్నాము, జ్ఞానాన్ని పొందుతున్నాము, జన్మరాహిత్య స్థితిని పొందుతున్నాము. నరుడు నారాయణ అవుతున్నాడు. పశువుగా జీవించే వాళ్ళు పశుపతిగా ఉంటున్నాము. ఇలాంటి కర్మల్ని, ఈ యొక్క మహత్తరమైన ఆధ్యాత్మిక ఈ యొక్క జ్ఞానాన్ని ఎవరైతే నలుగురికి పంచిపెడుతున్నారో వాళ్ళే పరమాత్ములు. ఈ సృష్టిలో చాలా అద్భుతమైన పని. దానికోసం మనమందరం అదే చేస్తున్నాము. అదే చేయాలి. దీనికి మించిన పని ఇంకొకటి లేదు. అలాగే ఇక్కడ మరణం అనేది శరీరానికే ఉంది కానీ ఆత్మకి లేదు. ఇది మనం ఎప్పుడూ తెలుసుకోవాలి. గురువుగారు ఎప్పుడు మనకు చెప్తుంటారు, మరణం అనేది దేహానికే ఉంది. ఆత్మకి మరణం లేదు. మనము ఇక్కడైనా బతుకుతాము, లేకపోతే అక్కడైనా బతుకుతాము. ఒక్ కంపల్సరీ బ్రతుకు గ్యారంటీ. మనం ఎప్పుడూ జీవించుంటాము. మరణం భయం ఉండకూడదు. మరణం అనేది దేహానికే తప్ప ఆత్మకి లేదు. మనమందరం ఆత్మ స్వరూపులము. ఈ ఒక్క సత్య జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో చాలా అద్భుతంగా ఉంటాది. భగవద్గీతలో కూడా చెప్పారు కదా! జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ. తస్మాత్ పరిహారంతే న శోచతి మారుతః. అంటే పుట్టినవాడు గిట్టక మానడు. నాస్తికులకి ఇది మాత్రం తెలుసు. పుట్టినోళ్ళు చనిపోతారని తెలుసు. అంతే తెలుసు వాళ్ళకి. దానికోసము నాస్తికులు ఏమి చేస్తారు? చనిపోయే లోపలే బాగా ఎంజాయ్ చేయాలి. చికెన్, మటన్ తినాలి. ఫుల్ ఎంజాయ్ చేసేయాలి అని ఇ ఇదే జన్మ అనుకోని పుట్టినవాడు గిట్టక మానడు అంతే తెలుసు వాళ్ళకి. ఇంకొక జన్మ ఉంది. జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టినవాడు మళ్ళా పుట్టినవాడు గిట్టక మానడు. గిట్టినవాడు మళ్ళా పుట్టక మానడు అనేది తెలుసు వాళ్ళకి. దానికోసం ఎన్నో తప్పులు చేస్తుంటారు నాస్తికవాదులు. ఆస్తికులు అలా చేయరు. సత్యాన్ని అనుభవంలో తెచ్చుకుంటారు. ధర్మంగా జీవిస్తారు. సత్యాన్ని ఆశ్రయిస్తారు. పుట్టినవాడు గిట్టక మానడు. గిట్టినవాడు పుట్టక మానడు. అలాంటప్పుడు ఎందుకు శోకిస్తున్నావు అని దుఃఖపడుతున్నావని కృష్ణ అర్జునుడికి చెప్తున్నాడు. మరణం అనేది దేహానికే తప్ప ఆత్మకి లేదు. ఇంకో శ్లోకంలో కూడా చెప్పారు. వాసాంచి జీర్ణాని యదా విహాయ నవామి కృష్ణాని నరోపరాణి నిన్యాని నమ్మతి నవామి దేహి. అంటే ఈ యొక్క బట్ట ఎప్పుడైతే జీర్ణమై ఉంటాదో ఆ ఒక్క బట్టని, ఈ ఒక్క షర్ట్‌ని నేను తీసి వేరొక షర్ట్‌ని కొత్తది తీసుకుంటాను. ఈ షర్టు చాలా మెత్తగా అయిపోయి ఉంటది. చినిగిపోయి ఉంటది. ఈ షర్ట్ తీసి ఇంకో షర్ట్ ఏసుకుంటా. అలాగే ఈ ఒక వృద్ధాప్యమైన, ముసితలం అయిన ఈ శరీరాన్ని వదిలి నవ యవ్వనమైన కొత్త శరీరాన్ని నేను ధరిస్తాను. మరణం అంటే అంతే. అంత తప్ప ఇంకేమీ లేదు. ఇలాంటి శరీరం కోసం తీపి ఉండరాదు. మమకారం ఉండరాదు. అనేక జన్మాలు ఉన్నాయి. మరణం లేదు. చావు లేదు. మనం ఎప్పుడు ఉండేవాళ్ళం.
మన పని ఏమయ్యా అంటే గురువులు ఒక మాట చెప్తుంటారు. ఈ దేహాన్ని ఎక్కువ సాధనకు ఉపయోగించుకోవాలి. ఈ శరీరాన్ని సేవకు ఉపయోగించుకోవాలి. ఈ శరీరంతో జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈ శరీరానికి శాకాహారాన్నే ఇయ్యాలి. ఈ శరీరంతో సాధన, సాంగత్యం, స్వాధ్యాయం, ఆత్మకర్మలే, మాధవ సేవలే చేయాలి. ఆత్మకర్మలే చేయాలి ఈ శరీరంతో. ఈ శరీరంతో ఎవరైతే శాకాహారం ఈ శరీరానికి ఇస్తూ, ఎవరైతే సాధన చేస్తారో మోక్షాన్ని పొందుతారు అని ఎప్పుడూ చెప్తుంటారు. దానికోసం మనము ఇక్కడ ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్పి ఎండ్ చేస్తాను. గురుగారు ఇంకొకటి చెప్పుకుంటారు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. అంటే పుట్టినవాడు ఎప్పుడు శుద్రుడై ఉంటాడు. శుద్రుడు అంటే ఒక దేహభ్రాంతిగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ ఒక ఆధ్యాత్మిక మార్గానికి వచ్చి తాను అదే జన్మలో జ్ఞానాన్ని పొందుతాడో వాడు ద్విజుడవుతాడు. ఒకే జన్మలో అజ్ఞానిగా ఉండేవాడు జ్ఞానిగా మారేవాడిని ద్విజుడు అంటారు. 2 జన్మలు ఎత్తే బదులు ఒకే జన్మలోనే ఎండ్ చేసుకున్నవారు వాళ్ళే ద్విజుడు అని గురుగారు ఎప్పుడూ చెప్తుంటారు. మళ్ళీ మనము అదే మార్గంలో ఉన్నాము. ఒకే జన్మలోనే అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వచ్చిన వాళ్ళు, ద్విజుడు అయిన వాళ్ళు. ఇంకో జన్మ ఎత్తేది ఎందుకని ఇదే జన్మలో మనము జ్ఞానాన్ని పొందుతున్నాము. చాలా అద్భుతమైనది, అమోఘమైనది. దానికోసం మనమందరం ఆత్మకి లాభించే కర్మలే చేస్తామంట. తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతామంట. మాధవ సేవలే చేస్తామంట. ఆత్మ కర్మలే చేస్తామంట అని చెప్పుకుంటూ ఇంతటి వరకు నాకు అవకాశం ఇచ్చిన రాధాకృష్ణ సార్కి అందరికీ ఆత్మములు నమస్కారం చేసుకుంటూ ఈ ఒక 2 వాక్యాలు పుష్పలు గురువుల పాదాలకు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.